సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారికి శిక్ష పడేలా చట్టాలను సవరించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. శాసనసభలో 0 అవర్లో మాట్లాడిన గౌతు శిరీష అధికారంలో ఉండి కూడా సోషల్ మీడియా పోస్టుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం టీడీపీ వాళ్లనే కాకుండా అన్ని పార్టీల్లోని నేతలను సోషల్ సైకోలు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ సోషల్ మీడియా అరెస్టుల మీద ఒక 2 నిమిషాలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం, ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగ్గా ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు. ఈ రోజు చట్టాలు అలా ఉన్నాయని అంటున్నారు అధ్యక్ష. ఈ రోజు ఒక తెలుగుదేశంలోనే కాదు అన్ని పార్టీల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే అరెస్ట్ అయిన వాళ్ళు దాని మీద 41A నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా వల్గర్ గా పెడుతున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం అనేది లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష. ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాలని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి అధ్యక్ష. దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు, మనం చేతల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష అధికారంలో ఉండి కూడా.